హిమాలయాల్లో ఉన్న షాంగ్రీలా గురించి తెలుసుకోవడానికి విదేశీయులు షెర్పా అనే కూలీలను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఆహ్, దారి వాళ్ళు దారి చూపిస్తూ ఉంటే వాళ్ళ త్రూ ఈ మంచు మనుషులు షాంగ్రీలను ఫైండ్ చేద్దామనేసి చాలా ప్రయత్నాలు చేశారని, వాళ్ళ గురించి సినిమాల్లో తీయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారని స్వామి రామవారు అది చెప్పారు. కానీ వాళ్ళ ప్రయత్నం విఫలమయింది అని. తర్వాత విఫలమవ్వడంతోటి నేపాల్‌లో ఉన్న ఒక వృద్ధ సన్యాసి ఒక రోడ్డు పక్కన కూర్చొనుంటే, ఆ మంచు మనిషి అని జెప్పేసి ఆయన ఫోటో తీసి పెట్టి, వాళ్ళట్లా ప్రచారం జేశారు అని జెప్పి చెప్పారు. దాని తర్వాత ఇంకొకటి బెంగాల్ రాష్ట్రంలో బవాల్ సంస్థానంలో ఉన్న బవాల్ సన్యాసి ఆయన హ్మ్, డార్జిలింగ్ పట్టణంలో వసతి గృహంలో నివసిస్తూ ఆయన భార్య ఆల్రెడీ ఒక వైద్యుడితోటి ప్రేమలో ఉంటూ, ఈ సన్యాసికి విషమిచ్చి చంపేద్దామనే ప్రయత్నం జేయడము, తర్వాత వాళ్ళ గురువుగారు కాపాడ్డము, దాని గురించి చెప్పారు. ఇంకా హిమాలయాలలో స్వామిరామ వారు ఉండే గుహ లోపల వసతులెలా ఉంటాయి అనేది దాని గురించి వివరించారు. వాళ్ళ గుహలో డిసెంబర్ నెలలో మంచు గడ్డకట్టిపోయినప్పుడు వాళ్ళు మంచు గడ్డల్ని కరిగించుకొని నీరు తీసుకుంటారు అని జెప్పేసి, తర్వాత దేవదారు, పైను వృక్షాల దుంగలని నిత్యము ఆ గుహలో అగ్నిలాగా ఆరని దుని వల్ల ఆ అగ్ని నుంచొచ్చే ఆ వెచ్చదనం గుహ ఎప్పుడు వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడుతుందని, చలికాలానికి సరిపడా అంత వంట చెరుకులు వాళ్ళు వేసవి కాలంలోనే మేము ప్రోగు జేసి పెట్టుకుంటాము అని, వాళ్ళ ఆహారానికి సరిపడా అంత వాళ్ళ తినడానికి సరిపడా ఆహారమంతా దగ్గరలో ఉన్న సెలయేరు గట్ల పైన పుష్టికరమైన కాయగూరలు అన్నీ పండించుకుంటాము. మొక్కజొన్నలు, పప్పులు, బంగాళాదుంపలు, అక్కడ లోకల్‌లో దొరికే కొన్ని కూరగాయలన్నిటిని పెంచుకొని మేము వాటన్నిటిని చలికాలానికి వాళ్ళ గుహలో మేము స్టోర్ చేసుకుంటాము అనేది స్వామి రామవారు చెప్పారు. తర్వాత ఇంకొక పాయింటొచ్చేసి ఆహ్, ఎవరైతే అక్కడ గురువులకి, శిష్యులకి, గురువుకి మధ్యల విద్య అనేది ఎట్లా ఉంటుందంటే, ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళు, ఏదో ఒక అర్హత లేని వాళ్ళు పైపైన మనోవికారాల నుంచొచ్చే కోరికతోటొచ్చే విద్యార్థులెవరు షి గురువులను రీచ్ అవ్వలేరు అని. ఎందుకంటే ఇక్కడుండే ఎత్తైన కొండలు, వీటి వల్ల ఇన్ని అడ్డంకులను వీటిని దాటుకొని ఒక గురువుని రీచ్ అవ్వడానికి వాళ్ళకున్న ఆ నిశ్చయం, దృఢ సంకల్పం అనేది సరిపోదు. ఆ కోరికతో వచ్చే వాళ్ళకి. అందువల్ల వీళ్ళు ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఎవరైతే నిజంగా డెడికేషన్ తోటి నేర్చుకోవాలన్న తపనతోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ గురువు దగ్గరికి రాగలుగుతారు. ఈ విద్యను నేర్చుకోగలుగుతారు అనేది స్వామి రామ వారు చెప్పింది లాస్ట్ వీక్ ఫ్రెండ్స్. ఈ వీక్ వచ్చేసి గురు బోధన అని జెప్పేసి సెకండ్ చాప్టరు. జీవితమనే పుష్పానికి పిన్న వయస్సు మొగ్గ తొడిగే సమయం. ఇతరుల విభిన్న అభిప్రాయాలతో మనస్సుని కలవరపెట్టకుండా బాల్యావస్థని కాపాడాలి. లేత మనసుని మలచటం చాలా సులువు. ప్రేమతో త్రోవ చూపడం, సరైన సంభాషణ చెయ్యటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలపై సరైన శ్రద్ధ చూపితే వారు కౌమార దశ జాగ్రత్తగా దాటుతారు. అంటే టీనేజ్. ఈ దశలో మనస్సులో అనేక అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవడం. స్వామి రామ వారు వాళ్ళ గురువు ఇతరులకివ్వడం ఎలా నేర్చుకున్నారనేది ఈ చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంచుమించు పిల్లలంతా అందరూ సామాన్యంగా అన్నీ తమ కోసమే ఉంచుకోవాలనుకుంటారు. వారు ఇతరులకేమీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఇటువంటి భావనను పూర్తిగా మార్చడంలో నాకు శిక్షణ ఇవ్వబడింది. పర్వతాలలో ఉన్నప్పుడు నేను రోజుకొకసారి ఆహారం తీసుకునేవాడిని. ఒక చపాతీ, కొంచెం కూర, గ్లాసు పాలు నా ఆహారం. ఒకరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నాను. భోజనం వడ్డించారు. ప్రార్థన జరిపి భోజనం చెయ్యడానికి ఉపక్రమించే సమయంలో గురువుగారు వచ్చి "ఆగు" అన్నారు. "ఏమిటయింది?" అని నేనడిగాను. ఒక వృద్ధ స్వామి వచ్చారు. ఆయన ఆకలితో ఉన్నారు. "నీ ఆహారం ఆయనకు సమర్పించు" అని జవాబిచ్చారు.
ఇవ్వను, ఇవ్వలేను. ఆయన స్వామి అయితే ఏమిటి? నేను కూడా ఆకలితో ఉన్నాను. అంతేకాక మరల రేపటి వరకు భోజనం ఉండదు అని వాదించారు. స్వామిరామ వారు రోజులో ఒక్క పూట మాత్రమే స్వామిరామకి భోజనం ఉండేది. అక్కడ హిమాలయాలలో ఈ గురువులు అంతా రోజుకి ఒక పూట మాత్రమే భోజనం. ఆయన విపరీతమైన ఆకలితో ఉన్నారు. కరెక్ట్‌గా తినే సమయానికి వచ్చి ఆపేసి వేరే స్వామి వచ్చారు అని అనేటప్పటికల్లా స్వామిరామ నేనివ్వను, ఇవ్వలేను. మళ్ళీ నేనిప్పుడు ఇచ్చేస్తే నాకు మళ్ళీ ఒకటే పూట భోజనం నాకు రేపటి వరకు ఆహారం ఉండదు అని జెప్పేసి స్వామిరామ వారు వాళ్ళ గురువుతో వాదిస్తున్నారు. అంతేకాక మరల రేపటి వరకు భోజనం ఉండదు అని వాదించాను. నువ్వు చావవు. అదాయనకు సమర్పించు. నేను ఆజ్ఞాపిస్తున్నానని మటుకు ఇవ్వకు. హృదయపూర్వకంగా అదాయనకు సమర్పించు అని అన్నారు. నా ఆహారం ఆయనకు సమర్పించడానికి నన్ను ఒప్పించలేక ఆఖరికి ఆయన ఇలా అన్నారు. నీ ఆహారం ఆయనకు సమర్పించమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వామి లోపలికి వచ్చారు. ఆయన తెల్లని గడ్డంతో ఉన్న ముదుసలి మనిషి. చివరికి స్వామిరామ వారు ఆర్గ్యూ చేస్తుంటే స్వామిరామ వారి గురువు నేను ఇంకా నువ్వు నీ ఆర్గ్యుమెంట్స్ నేను వినదలుచుకోలేదు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నా నీ ఆహారాన్ని ఆ స్వామివారికి ఇచ్చేసేయి అని చెప్పేసి స్వామిరామ వారి గురువు అనేటప్పటికల్లా ఈ కన్వర్జేషన్ నడుస్తున్నప్పటికల్లా ఎవరైతే స్వామి వచ్చారో ఆ సమయానికి ఆయన గుహ లోపలికి వచ్చారంట. స్వామి లోపలికి వచ్చారు. ఆయన తెల్లని గడ్డంతో ఉన్న ముదుసలి మనిషి. ఒకే ఒక కంబలి, చేతి కర్ర, పాదరక్షలతో ఆయన పర్వతాలలో ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు. మీరు వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా కోసం ఈ అబ్బాయిని దీవించండి అని మా గురువుగారు ఆయనతో అన్నారు. మీ ఆశీస్సులు నాకు అక్కర్లేదు. నేను ఆకలితో ఉన్నాను. నాకు ఆహారం కావాలి అని నేనన్నాను. స్వామి రామవారన్నారు, మీ ఆశీస్సులు నాకేం అక్కర్లేదు. నేను ఆకలితో ఉన్నాను. నాకు ఆహారం కావాలి అని స్వామి రామవారన్నారంట. ఈ బలహీనమైన క్షణంలో నీవు నిగ్రహం కోల్పోతే జీవిత సంగ్రామంలో ఓడిపోతావు. నీ ఆహారం ఆయనకు సమర్పించు. మొదటగా ఆయనకు నీళ్లు ఇచ్చి వారి కాళ్ళు కడుగు అని గురువుగారు అన్నారు. స్వామి రామవారి గురువుగారు అన్నారు. ఆయన చెప్పినట్టు చేశాను. కానీ అది నాకిష్టం లేదు. దానర్థం కూడా బోధపడలేదు. స్వామి రామవారి గురువుగారు ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారనేది కూడా అర్థం చేసుకునేలాగా ఆ స్థితిలో స్వామి రామవారు లేరు. ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆశీస్సులు ఇవ్వమని కోరి ఆయనకు నా ఆహారం సమర్పించాను. ఆయన 4 దినముల నుండి భోజనం చేయలేదని తర్వాత తెలిసింది. ఆయన భోజనం చేసి దేవుడు నిన్ను రక్షించుగాక. ఆహారం నీ దగ్గర చేరే వరకు నీకు ఆకలి వేయకూడదు. ఇది నీకు నేనిస్తున్న ఆశీస్సు అని ఆయనన్నారు. ఎవరికైతే ఇష్టం లేకుండా స్వామిరామ వారు ఆయన కాళ్ళకి కాళ్ళు కడిగి ఆశీస్సులు తీసుకొని ఆహారాన్ని ఇచ్చినందుకు గాను ఆ స్వామివారు ఆ భోజనాన్ని తిని నీకు ఎప్పుడైనా నీ దగ్గరికి ఆహారం చేరేంత వరకు నీకు ఆకలి వేయకుండును గాక అని చెప్పేసి ఒక ఆశీర్వాదం ఇచ్చారంట. దాని ఫలితంగా ఇప్పటి వరకు ఆయన మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆ రోజు మొదలు నేను ఆకలి అన్న కోరిక నుండి విముక్తుడినయ్యాను. అంటే ఇష్టం లేకుండా ఇచ్చినా గాని మనకు ఫలితం ఎలా ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. ఒంటెత్తు గుణం ఉండటం, లేకపోవటం ప్రేమ ఒంటెత్తు గుణం ఉండడం, లేకపోవడం, ప్రేమ, ద్వేషాల మధ్య భేదం చాలా తక్కువ. అది దాటాకే మానవులు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు పనులు చేయడంలో ఎంతో ఆనందం పొందుతారు. ఈ గుణాలన్నీ దాటిన తర్వాత మనము ఏది ఆశించకుండా అయితే పనులు చేయటంలో మనం ఆనందం పొందుతామో, ఆ ఆనందాలన్నీ ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే ఆనందం అనేది అన్నిటికన్నా చాలా గొప్పది అంటున్నారు. అన్ని ఆనందాలలో కల్లా ఇది చాలా గొప్పది. ఈ గుణాలన్నింటినీ వదిలేసి ఏమీ ఆశించకుండా మనం ఒక దానం చేసినప్పుడు వచ్చే ఆనందం అన్నింటికన్నా గొప్పది అంటున్నారు. జ్ఞానాభివృద్ధి పథంలో ఇది చాలా ముఖ్యమైన మెట్టు. తన అహంకారంతో నిర్మించుకున్న పరిధిలో ఉన్న ఒంటెత్తు గుణం ఉన్న మనిషి ఈ ఆనందాన్ని ఎప్పుడూ ఊహించలేడు.
నిస్వార్థ మనిషి అహాన్ని మచ్చిక చేసుకొని మంచి పనులకు వాడుతాడు. మన లోపలున్న అహాన్ని ఏ స్వార్థం లేని మనిషి దాన్ని నా లోపల అహం ఉందని గుర్తించి దాన్ని మన కంట్రోల్‌లోకి మచ్చిక చేసుకొని తన దా దాన్ని ఆ గుణాన్ని మంచి పనులకు వాడతాడు అంటున్నారు. ప్రపంచంలోని ఉత్కృష్ట పురుషులు, స్త్రీలలో నిస్వార్థ గుణము సామాన్యంగా మనం చూసే స్వభావము. నిస్వార్థ సేవ లేకుండా ఏమీ సాధించలేము. స్వార్థరహితంగా కర్మలు చేయకపోతే అన్ని పూజలు, శాస్త్ర విహితములు జ్ఞాన నిష్ప్రయోజనము. ఎక్కువ ఉత్కృష్ట స్థితిలో ఉన్న పురుషులు, స్త్రీలలో ఎక్కువ నిస్వార్థ గుణములు అంటే ఏ స్వార్థం లేకుండా ఉండే తత్వము వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం సామాన్యంగా చూసే స్వభావము అని చెప్తున్నారు స్వామి రామ గారు. స్వార్థరహితంగా కర్మలు చేయకపోతే అన్నీ ఎన్ని పూజలు చేసినా శాస్త్ర విహితములైన జ్ఞానము నిష్ప్రయోజనము. శిష్యులను గురువు ఎలా పరీక్షిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు ఇంకో చాప్టర్‌లో. శిష్యులను గురువు తరచూ పరీక్షిస్తుంటారు. సమయం తప్పకుండా నిర్ణీత కాలంలో నన్ను ధ్యానం చేయమని చెప్పేవారు. సమయం తప్పకుండా నిర్ణీత కాలంలో నన్ను ధ్యానం చేయమని స్వామిరామ గురువు స్వామిరామ ఎప్పుడు చెప్తుండేవారట. సరైన సమయంలో ఎప్పుడు మిస్ చేయకుండా ధ్యానం చేయమని. ఆ సమయంలో ఒకరోజు మా గురువుగారు వచ్చి నేను నిమీలిత నేత్రుడినై ఉండగా నా ముందు నిల్చున్నారు. నేను ధ్యానంలో నిమీలిత నేత్రములై ఉండగా అంటే ఫ్రెండ్స్ కళ్ళును సగం వరకు అర్ధ నిమీలిత నేత్రాలు అని అంటారు గదా! కొంత కళ్ళను సగం వరకు క్లోజ్ చేసున్న కళ్ళు. అంటే ధ్యానంలోకి ఆయన వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. నా ముందు నిలుచున్నారు. నే నేను అర్ నేను ఒకరోజు మా గురువుగారు వచ్చి నేను నిమీలిత నేత్రుడినై ఉండగా నా ముందు నిల్చున్నారు. నేను ధ్యానంలో పూర్తిగా లీనమవ్వడంలో కృతకృత్యుడిని అవలేకపోయాను. లేకపోతే ఆయన అక్కడ ఉన్నట్లు తెలిసేది కాదు. ధ్యానంలోకి నేను పూర్తిగా వెళ్ళలేదు. ఒకవేళ నేను ధ్యానంలో పూర్తిగా మునిగిపోయి ఉండేదుంటే, అక్కడ ముందు మా గురువుగారొచ్చి నిలబడ్డారు అన్న విషయం గూడా నాకు తెలిసుండేది కాదు అని చెప్తున్నారు. లేచి నిలబడు అని ఆయనన్నారు. నేను చలించలేదు. నేను చెప్పింది వినిపించిందా? నేనిక్కడ ఉన్నానని తెలుసా? అని అడిగారు. తెలుసు అని నేనన్నాను. ధ్యానం చేస్తున్నావా? అని అడిగారు. లేదు అని సమాధానం చెప్పారు. మరైతే ఎందుకు లేచి నిల్చోలేదు? అని అడిగారు. వాస్తవానికి నేను ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నా. ఆయనక్కడ ఉన్నారన్న సంగతి నాకు పూర్తిగా తెలుసు. మా ప్రవర్తన, మా నిజాయితీ, మా శిక్షణ పరీక్షించడానికి సామాన్యంగా గురువులు అలా చేస్తుంటారు. ఒక శిష్యునికి ఒక రహస్యం చెప్పి, మరొక శిష్యుడి చెవిలో మరో రహస్యం చెప్పి, దీని గురించి మరెవ్వరికీ చెప్పకు అని ఇద్దరికీ చెప్తారు. రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచకుండా ఒకరికొకరు ఇవి చెప్పివేసుకుంటారు. ఈ విధంగా ఆయన మనం ఇంకా పెద్ద రహస్యాలను గోప్యంగా ఉంచే స్థితికి రాలేదని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గురువు శిష్యులకు పెట్టే పరీక్షలు ఒక శిష్యుడిని పిలిచి చెవిలో ఒక రహస్యాన్ని చెప్తారంట. అలాగే ఇంకో శిష్యుడిని పిలిచి మరొక విషయాన్ని చెవిలో రహస్యంగా చెప్పి ఎవరికీ చెప్పకు అని చెప్తారంట. వీళ్ళు కొన్ని రోజులకి ఒకరికొకరు చెప్పిన విషయాలను షేర్ చేసుకున్న తర్వాత గురువుకి తెలిసి ఎందుకు మీరు ఒకరికొకరు ఈ విషయాలు చెప్పుకున్నారు అనంటే అని అడిగి గురువు ఏం చేస్తారు వీళ్ళకింకా ఉన్నతమైన విద్యకి సంబంధించిన రహస్య విద్యను చెప్పడానికి వీళ్ళింకా ఆ స్థితికి ఎదగలేదు అని చెప్పేసి గురువు తెలుసుకోవడానికి ఇట్లాంటి పరీక్షలు చేస్తారంట. నేను నీకు చెప్పవద్దని చెప్పానుగా ఎందుకలా చేశావు అని అడుగుతారంట. గురువులు ఇంతకన్నా కష్టమైన పరీక్షలు పెడతారు. ఒక్కొక్కసారి ఇక్కడ నిలబడు అని చెప్పి 3 రోజుల వరకు తిరిగి రారు. చలి అవ్వవచ్చు, వాన కురియవచ్చు. కానీ కొన్నాళ్ల తర్వాత మాత్రమే వచ్చి నిన్ను ఆజ్ఞా విముక్తున్ని చేస్తాను. ఇలాంటి పరీక్షలు చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పేసి కొన్ని రోజుల తర్వాత నేనొచ్చేసి నేను చెప్పిన మాటను వెనక్కి తీసుకుంటాను. నీకిలాంటి పరీక్షలు ఇంకా ఎన్నో ఉంటాయి అని చెప్తారంట.
స్వశక్తి మీద ఆధారపడటం నేర్చుకోవడానికి ఒక మనిషి యొక్క శక్తిని తరచూ పరీక్షించవలసిన అవసరం ఉంది. శిష్యులను పరీక్షించడం వలన గురువు వాళ్ళకి స్వశిక్షణ, స్వశక్తి మీద ఆధారపడడం నేర్పుతాడు. శిష్యుని ఎదుగుదల తెలుసుకోవటానికి పరీక్షలు అవసరం. పరీక్షల వలన శిష్యుడు తన ఎదుగుదల తెలుసుకోవడానికి, తనకు తెలియకుండా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇట్లాంటి పరీక్షల ద్వారానే ఒక్కోసారి శిష్యులకి అసలు నేనొక తప్పు పని చేస్తున్నా అన్న విషయం కూడా తెలియకుండా చేసేస్తూ ఉంటారు. ఇట్లాంటి పరీక్షలు జరిగినప్పుడు, ఓహ్! నేను చేస్తుంది తప్పు అని తెలుసుకునే జ్ఞానము వస్తుంది. ఆ శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నారు అనేది గురువుకు తెలుస్తుంది అంటున్నారు. అడవిలో రాత్రంతా ప్రయాణం. టనక్పూర్ నుండి నేపాల్ వెళ్తూ దారిలో ఒక అరణ్యంలో ఆగాము. ఏమైనా తిందాము అని మా గురువుగారన్నారు. అది తెల్లవారుజాము 2 గంటలు. టనక్పూర్ వెళ్ళు అది అరణ్య మార్గం ద్వారా 12 మైళ్ళు ఉంది అని అన్నారు. స్వామి రామ వారి గురువన్నారంట, వాళ్ళు టనక్పూర్ నుండి నేపాల్ వెళ్తూ దారిలో ఒక అరణ్యంలో ఆగారంట. ఏమైనా తిందాము అని గురువుగారన్నారు. ఆ సమయం వచ్చేసి తెల్లవారుజామున 2 గంటలు. టనక్పూర్ వెళ్ళు అది అరణ్య మార్గం ద్వారా 12 మైళ్ళు ఉంది అని అన్నారంట. స్వామి రామ వారు వాళ్ళ గురువు అక్కడే ఆగేసి స్వామి రామ వారికి చెప్పారంట, నువ్వు టనక్పూర్‌కెళ్ళు. ఇది ఇక్కడి నుండి 12 మైళ్ళు ఉంది. అరణ్య మార్గం. అరణ్యం నుంచి నడుచుకుంటూ వెళ్తే 12 మైళ్ళ దూరంలో ఉంది అని చెప్పారంట. మాతో పాటుగా ఇంకొక స్వామి కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఒక శిష్యుడున్నాడు. ఈ నిశిరాత్రి వేళ ఆయనని ఎందుకు పంపుతున్నారు? నాతో ఉన్న అబ్బాయిని నేనలాగా పంపను అని ఆయన మా గురువుగారితో అన్నారు. ఊరుకోండి, తనని స్వామికి బదులు పిరికివాని వలె తయారు చేస్తున్నారు. నేనీ అబ్బాయికి శిక్షణ ఇస్తున్నాను. తను తప్పక వెళ్ళాలి అని మా గురువుగారు అన్నారు. వీళ్ళతో పాటు ఒక గురువుగారు, ఆ గురువుకి ఒక శిష్యుడు కూడా ఉన్నారంట ఫ్రెండ్స్. ఆయన ఈ అబ్బాయిని ఇంత నిశిరాత్రి పూట ఇట్లా అడవిలో పంపిస్తున్నారు అని ఆ గురువుగారు స్వామిరామ వారి గురువుతో అన్నారంట. దానికి బదులుగా స్వామిరామ వారి గురువు అన్నారంట, మీరు మీ దగ్గరున్న శిష్యుడిని స్వామి అంటే తన లోపల తనకి తాను స్వామిత్వాన్ని పొందడం, తన లోపలున్న గుణాలన్నింటినీ తన కంట్రోల్‌లో పెట్టుకునే స్థితిలో ఉన్న వ్యక్తిని స్వామి అంటారు. ఆయనని స్వామికి బదులుగా పిరికివానిలాగా తయారు చేస్తున్నారు మీరు మీ శిష్యుడిని. నేను ఇతనిని పిరికివాడికి బదులుగా తనని స్వామిలాగా తయారు చేయాలి. అందుకే నేను ఇతన్ని పంపిస్తున్నాను అని చెప్పేసి స్వామి రామవారి గురువు చెప్పారంట ఇంకొక గురువుగారికి. నేను ఈ అబ్బాయికి శిక్షణ ఇస్తున్నాను. తను తప్పక వెళ్ళాలి అని మా గురువుగారు అన్నారు. అప్పుడు ఆయన నాతో, బాబు ఇలా రా, ఈ లాంతర్ తీసుకో, దీనిలో తగినంత నూనె ఉంది. జేబులో అగ్గిపెట్టె ఉంచుకో, చెప్పులు తొడుక్కో, చేతికర్ర పట్టుకో, కిరాణా దుకాణానికి పోయి 3-4 రోజులకు సరిపడా సరంజామా పట్టుకొని రా అన్నారు. సరే అని జవాబిచ్చి నేను బయలుదేరాను. దారిలో పాములు, పులులు ఆ రాత్రి చాలాసార్లు నాకు తటస్థపడ్డాయి. దారికి ఇరువైపులా ఉన్న గడ్డి అంటే ఏనుగు గడ్డి అంట ఫ్రెండ్స్. నాకన్నా ఎత్తుగా పెరిగి ఉంది. గడ్డిలో నుండి ఎన్నో శబ్దాలు విన్నాను. కానీ అవి రావడానికి కారణం నాకు తెలీదు. నా చిన్న దీపంతో 12 మైళ్ళు దుకాణానికి నడిచి వెళ్ళి ఉదయం 7 గంటలకి దినుసులతో తిరిగి వచ్చాను. రాత్రి 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళున్న ప్రదేశం నుంచి రాత్రంతా అరణ్యంలో ఒక చిన్న గుడ్డి దీపంతో అరణ్యంలో ఒక్కరే ప్రయాణం చేస్తూ ఆ దుకాణానికి నడిచి వెళ్ళారంట. ఒక దుకాణానికి వాళ్ళు ఆ టనక్పూర్ అనే గ్రామంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళి 7 గంటలకి దినుసులతో తిరిగి వచ్చారంట స్వామి రామవారు. ఇలాగా తిరిగి వచ్చాను. ఎలాగున్నావు అని గురువుగారు నన్ను అడిగారు తిరిగి వచ్చిన తర్వాత. దారిలో జరిగిన సంగతంతా ఆయనకు చెప్పడం మొదలుపెట్టాను. ఆఖరుకు ఆయన, ఇక చాలులే, భోజనం తయారు చేసుకుందాం అని అన్నారు. జ్ఞాన సముపార్జనలో భయ విహల్వత ఒక ముఖ్యమైన అంశము.
ఎప్పుడూ భయం లేకుండా ఉండగలిగిన వారు గొప్పవారు. జ్ఞాన సముపార్జన పథంలో ఏ భయాలు లేకుండా ఉండటం ఒక ముఖ్యమైన మెట్టు. స్వామి రామ వారు ఈ ఈ ఈ కథంతా చెప్పి మనకి ఇందులో ఆయన తన సొంతంగా తన జ్ఞానం నుంచి మనకిచ్చే సందేశం ఏంటి అనంటే, ఎవరైతే జ్ఞాన సముపార్జన పథంలో ఏ భయాలు లేకుండా ఉండటము ఒక ముఖ్యమైన మెట్టు అని అంటున్నారు. ఆధ్యాత్మికతలో పత్రిజీ గారు కూడా చెప్తారు. అడ్డంకులు అని చెప్పేసి హ్మ్. భయము, భయము అనేది కూడా దాటాలి మనము అని చెప్తారు పత్రిజీ గారు. స్వామి రామ గారు కూడా అదే చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భయాన్ని వదిలేయాలి. ఏ రకమైన భయాలైనా ముందు వదిలేయాలి అని చెప్తున్నారు. వరదలోనున్న నదిని దాటడం. విద్యార్థులు ఎంతమందైనా ఉండవచ్చును గాని, శిష్యులు కొద్దిమందే ఉంటారు. చాలామంది విద్యార్థులు మా గురువుగారి వద్దకు వచ్చి, దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని కోరేవారు. ఆయనకు పరిచర్యలు చేస్తూ, పాడుతూ, చదువు నేర్చుకుంటూ, శిక్షణ పొందుతూ తమ శ్రద్ధను చూపేవారు. ఆయన దానికి ప్రతిస్పందించలేదు. ఒకరోజు ఉన్న 20 మంది విద్యార్థులను పిలిచారు. పదండి వెళ్దాం అనన్నారు. అందరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డుకు ఆయనను అనుసరించాము. అది ఎక్కువ వెడల్పుగా ఉంది. నది ప్రమాదభరితంగా పొంగి ప్రవహిస్తుంది. ఆ నదిని ఎవరు దాటగలరో వారు నా శిష్యులు అని ఆయనన్నారు. అయ్యా, నేనీ పని చెయ్యగలనని మీకు తెలుసును. కానీ నేను ఇంటికి వెళ్ళి పూర్తి చేయవలసిన పని ఉంది అని ఒక విద్యార్థి అన్నాడు. అయ్యా, నాకు ఈత కొట్టడం రాదు అని మరొక శిష్యుడన్నాడు. నేనేమీ అనలేదు. ఆయన చెప్పినది వినగానే నేను నదిలో దూకాను. నేను నదిని దాటుతుంటే ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. నది బాగా వెడల్పుగా ఉంది. దానిలో చాలా మొసళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద దుంగలు ప్రవాహంతో దొర్లుకొని వస్తున్నాయి. కానీ నాకు అవేమీ పట్టలేదు. నా మనస్సంతా నాకిచ్చిన సవాలును పూర్తి చేసే ఏకైక లక్ష్యంతో ఉంది. సవాళ్ళంటే నాకెంతో సరదా. సవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంతో స్వీకరించేవాడిని. నా శక్తిని నేను తెలుసుకోవడంలో నాకెప్పుడూ ఆనందం ఉండేది. అలసిపోయినప్పుడు తేలియాడుతూ నదిని దాటడంలో కృతకృత్యుణ్ణి అయ్యాను. తను నా శిష్యుడు అతను తను నా శిష్యుడని అతను చెప్పలేదు. అయినా నదిలో దూకాడు అని గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు. శిష్యులు అని వచ్చేసి స్వామి రామవారి దగ్గర, స్వామి రామవారి గురువు దగ్గర ఎవరైతే పరిచర్యలు చేసే వాళ్ళందరూ అందరినీ తీసుకొని వెళ్ళి, నిజమైన శిష్యులు అందరూ ఏం చేశారు, నాకు ఈత రాదని ఒక అబ్బాయి, నేను ఈ పని చేయగలను కానీ ఇంటి దగ్గర నాకు పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అని ఇంకో విద్యార్థి ఇలా చెప్పి తప్పించుకున్నారంట. స్వామి రామవారు మాత్రము ఆ, ఆయన గురువు చెప్పిన మాట వినగానే అందులోకి ఆ ప్రవహిస్తున్న, ఆ పొంగి పొర్లుతున్న నదిలోకి దూకి ఆ సవాల్ని పూర్తి చేశారంట. దానికి బదులుగా స్వామి రామవారి గురువు తను నా శిష్యుడని అతను చెప్పలేదు. అయినా నదిలో దూకాడు అని గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు. అంటే స్వామి రామవారు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురువు దగ్గరనే పెరుగుతున్నారు కదా. ఒక శిష్యుల్లాగా వచ్చి జాయిన్ అవ్వలేదు. ఆయన దగ్గరే పెరుగుతున్నారు. సో ఆయన శిష్యుడని చెప్పకపోయినా కూడా ఆయన నదిలో దూకాడు అని చెప్పేసి స్వామి రామవారి గురువు చెప్పారంట మిగతా వాళ్ళతో. వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను. గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు, వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను. ఆయన తన శిష్యులు నదిని దాటాలని ఉంది. ఆయన తన శిష్యులు నదిని దాటాలని ఉంది. నేనిక్కడ ఉన్నాను. నేనీ పని చేయగలను. వారిక్కడే ఉన్నారు కాబట్టి ఇదొక పెద్ద పని కాదు. నేనెందుకీ పని చెయ్యలేను అని ఆలోచించాను. నా నమ్మకం పట్టుదల అంతా దృఢంగా ఉన్నాయి. నా నమ్మకం పట్టుదల అంత దృఢంగా ఉన్నాయి.
ఏమంటున్నారు ఇక్కడ? వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను. ఆయన తన శిష్యులు నదిని దాటాలని ఉంది. ఆయనకి తన శిష్యుడు నదులు దాటాలని ఉంది. నేనిక్కడ ఉన్నాను. నేనీ పని చేయగలను. వారక్కడ వారక్కడే ఉన్నారు కాబట్టి ఇదొక పెద్ద పని కాదు. నేనెందుకీ పని చెయ్యలేను అని నేనాలోచించాను. నా నమ్మకం, పట్టుదల అంత దృఢంగా ఉన్నాయి. వాళ్ళ గురువుగారి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి నేనెందుకీ పని చెయ్యలేను. వారక్కడే ఉన్నారు కాబట్టి ఇదొక పెద్ద పని కాదు. నేనెందుకీ పని చేయలేను అనుకొని ఈ పనిని పట్టుదలతో నమ్మకంతో నిశ్చయించుకొని చేశాను అని చెప్తున్నారు. జ్ఞాన సముపార్జన అనే నిచ్చెన ఎక్కడానికి పట్టుదల, నమ్మకము అనేవి 2 ముఖ్యమైన మెట్లు. అవి లేకుండా జ్ఞాన సముపార్జన అనే పదము వ్రాయవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఎప్పటికీ సాధించలేము. నమ్మకం లేకపోతే కొంతవరకు జ్ఞానాన్ని సాధించవచ్చు, కానీ నమ్మకంతో మాత్రమే మనలోని సూక్ష్మాంతరాలను చూడగలుగుతాము. అడ్డంకులు, భంగపాట్ల నుండి బయటపడే శక్తి, పట్టుదల మనకు నమ్మకం ఇస్తుంది. సంకల్ప శక్తి సహాయంతో చేయలేని పనులేవీ లేవని మన వేదాలు చెప్తున్నాయి. ప్రపంచంలోని గొప్ప నాయకులు చేస్తున్న గొప్ప కార్యాల వెనుక ఈ శక్తి ఉంది. నేనది చేస్తాను. నేనది చేయాలి. అది చేయగలిగిన మార్గము నా దగ్గర ఉంది అని ఆ శక్తితోనే అటువంటి నాయకులు అంటారు. నేనది చేస్తాను. నేనది చేయాలి. అది చేయగలిగిన మార్గం నా దగ్గర ఉంది అని ఆ శక్తితోనే అటువంటి నాయకులు అంటారు. ఆంతరంగికంగాను, బహిర్ముఖంగాను విజయం పొందటానికి మూలాధారమైన సంకల్ప శక్తిని పెంపొందించుకోవటానికి అది సహాయపడుతుంది. ఈ పట్టుదల ఉన్న వ్యక్తి తను అనుకున్నది తప్పక సాధించగలడు. ఇక్కడ స్వామి రామవారు ఏమంటున్నారు ఫ్రెండ్స్? నమ్మకం లేకపోతే కొంతవరకు జ్ఞానాన్ని సాధించవచ్చు అంటున్నారు. కొంతవరకు మాత్రమే జ్ఞానాన్ని సాధించవచ్చు. కానీ నమ్మకంతో మాత్రమే మనలోని సూక్ష్మాంతరాలను చూడగలుగుతాము. అడ్డంకులు, భంగపాట్ల నుండి బయటపడే శక్తి, పట్టుదలను మనకు నమ్మకం ఇస్తుంది. భంగపాట్ల నుండి, అడ్డంకుల నుంచి బయటపడే శక్తి మనం పూర్తిగా నమ్మినప్పుడు ఆ నమ్మకం వల్లనే, ఆ నమ్మకంతోటే వీటి నుంచి బయటపడగలము అంటున్నారు. సంకల్ప శక్తి సహాయంతో చేయలేని పనంటూ ఏదీ లేదు. మన వేదాలు చెప్తుంది కూడా అదే. ఏదీ లేదనే, సంకల్ప శక్తితోటి చెయ్యలేని పనంటూ ఏదీ లేదు అనేది మన వేదాలు చెప్తున్నాయి అని చెప్తున్నారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప నాయకులు కూడా ఈ సంకల్ప శక్తి ద్వారానే, ఆ శక్తిని నమ్ముకొనే ఎన్నో సాధించారు అని చెప్తున్నారు పట్టుదలతో. నెక్స్ట్ ఫ్రెండ్స్, మా గురువు గారికి నేనిచ్చిన దక్షిణ. మా గురువు గారికి నేనేమి దక్షిణ ఇచ్చానో చెప్తాను. నేను 15 సంవత్సరాల ప్రాయంలో నా 2వ దీక్ష గురువుగారు వద్ద ఉండి పొందాను. నేను 15 సంవత్సరాల ప్రాయంలో నా 2వ దీక్ష గురువుగారు వద్ద ఉండి పొందాను. రెండవ దీక్ష గురువుగారి దగ్గర ఉండి 15 సంవత్సరాల ప్రాయంలో పొందారంట ఫ్రెండ్స్. 2వ దీక్ష గురువుగారి వద్ద ఉండి పొందాను. నా దగ్గర నాదన్నది ఏదీ లేదు. గొప్పవాళ్ళు గంపలతో పళ్ళు, పాలు, ధనాన్ని గురువులకు సమర్పించుకుంటారు. కానీ నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు అని అనుకున్నాను. అయ్యా, నేనివ్వగలిగిన సముచితమగు దక్షిణ ఏమిటి అని మా గురువుగారిని అడిగాను. ఎండు పుల్లల కట్ట ఒకటి తీసుకొనిరా అని ఆయన నాకు చెప్పారు. ఎవరైనా నిజంగా అటువంటి పుల్లలు వారి గురువుగారి వద్దకు తెస్తే ఆయన అతన్ని తంతారు అని అనుకున్నాను. ఆయన చెప్పినట్లు చేశాను. ఆయన వద్దకు ఒక ఎండు పుల్లల కట్టను తెచ్చాను. నీ నిండు హృదయంతో, మనస్సుతో, ఆత్మతో దాన్ని నాకు సమర్పించు అని అన్నారు. ఆయన్ని చూసి ఇలా అనుకున్నాను. ఈయన చాలా జ్ఞానవంతులైన వారు, చదువుకున్నవారు. ఈయనకు ఇవాళ ఏమైంది? ఇది నువ్వు నాకు ఇవ్వగలిగిన గొప్ప కానుక. నాకు ప్రజలు
వెండి, బంగారము, భూములు, గృహాలు ఇవ్వాలనుకుంటారు. ఈ వెలగల వస్తువులు నాకు ఏమీ కావు అని అన్నారు. ఎండు పుల్లల కట్టే ఎండు పుల్లల కట్ట గురువుగారికి సమర్పించినప్పుడు శిష్యుడు జ్ఞాన సముపార్జన పథంలో నడవటానికి సిద్ధంగా ఉన్నాడని గురువుగారు అర్థం చేసుకుంటారని మా గురువుగారు విశదీకరించారు. నా గతం నుండి నన్ను విముక్తుణ్ణి చేయటం, నా పాడు ఆలోచనలన్నింటినీ జ్ఞానమనే జ్వాలలో భస్మం చెయ్యండి అని దాని అర్థం. ఏమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ? నా గతం నుండి నన్ను విముక్తుణ్ణి చేయటం, నా పాడు ఆలోచనలన్నింటి జ్ఞానం అన్నింటినీ జ్ఞానమనే జ్వాలలో భస్మం చెయ్యండి అని దాని అర్థమంట. ఎండు పుల్లల ఒక కట్టను తీసుకెళ్ళి గురువుకు సమర్పించినప్పుడు, నా గతాన్నన్నింటి నుంచి నన్ను విముక్తిని చేయండి. ఈ ఈ జ్ఞానం అనే అగ్ని లోపల నా నెగిటివ్ ఆలోచనలన్నింటినీ ధ్వంసం చేసేయండి అని చెప్పేసి ఒక శిష్యుడు గురువుని అడిగినట్టు అంట దాని అర్థం. నీ పూర్వకర్మలు నీ భవిష్యత్తుని తాకకుండా ఈ ఎండు పుల్లలను భస్మం చేస్తా. ఇప్పుడు నీకు నూతన జన్మని ప్రసాదిస్తున్నాను. గతంలో జీవించకు, వర్తమానంలో నివసించు, జ్ఞాన మార్గంలో వెళ్ళు అని అన్నారు. నీ పూర్వకర్మలు నీ భవిష్యత్తుని తాకకుండా ఈ ఎండు పుల్లలను భస్మం చేస్తా. ఇప్పుడు నీకు నూతన జన్మని ప్రసాదిస్తున్నాను. గతంలో జీవించకు, వర్తమానంలో నివసించు, జ్ఞాన మార్గంలో వెళ్ళు అని అన్నారు. చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవనం ఎలా గడపాలో తెలియకుండా ఉంటారు. వాళ్ళ బాధలకు ఇదే కారణం. కింద చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. స్వామీజీకి మొదటి ఉపదేశము ఆయన 3వ సంవత్సరంలో వారి గురువుగారు మంత్రోపదేశం చేసినప్పుడు జరిగిందంట. ఈ 2వ ఉపదేశంలో ఆయన ఇంకా ముందుకు పోయే అనుష్ఠానములు ప్రవేశపెట్టారంట. మొదటి ఉపదేశం వచ్చేసి 3వ సంవత్సరంలో జరిగిందంట. రెండవది వచ్చేసి 15 సంవత్సరాల ప్రాయంలో జరిగిందంట ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఒంటరితనము. నేనెప్పుడు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇక్కడి వరకు నేను చదివిందంతా ఓకే కదా ఫ్రెండ్స్? క్లారిటీగానే ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా బాగానే ఉంది కిరణ్మయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ. ఒంటరితనము. నేనెప్పుడూ ఒంటరిగా లేను. అంతర్ముఖంగా ఉన్న పూర్తి పూర్ణత్వాన్ని ఎవరు తెలుసుకొనలేరో వారు ఒంటరివారు. నేనెప్పుడూ ఒంటరిగా లేను. అంతర్ముఖంగా ఉన్న పూర్తి పూర్ణత్వాన్ని ఎవరు తెలుసుకొనలేరో వారు ఒంటరివారు. అంతర్ముఖంగా ఉన్న నిండుతనాన్ని గుర్తించకుండా బహిర్గత విషయాల మీద నువ్వు ఆధారపడటం మొదలుపెడితే నువ్వు నిజంగా ఏకాకివే. అంతర్గతాన్ని తెలుసుకోగోరడం, నువ్వు పరిపూర్ణుడవని గుర్తించడం జ్ఞాన సముపార్జన శోధన యొక్క పూర్తి సారాంశము. అంతర్గతాన్ని తెలుసుకోగోరడం, నువ్వు పరిపూర్ణుడవని గుర్తించడం జ్ఞాన సముపార్జన శోధన యొక్క పూర్తి సారాంశము. నువ్వు పరిపూర్ణుడవు. నీకు బయట నుండి ఏమీ అక్కర్లేదు. ఎలాంటి సమయంలో ఏమైనా నువ్వు ఒంటరివాడవుగా ఉండనక్కర్లేదు. నువ్వు పరిపూర్ణుడవు. నీకు బయట నుండి ఏమీ అక్కర్లేదు. ఎలాంటి సమయంలో అయినా నువ్వు ఒంటరివాడవుగా ఉండనక్కర్లేదు అంటున్నారు. అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైతే అంతర్ముఖంగా ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ఒంటరివారు. అంతర్ముఖ ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎప్పుడూ ఒంటరితనాన్ని అనుభవించరు, ఒంటరివాడిగా ఉండలేరు అంటున్నారు. నాకు 16 సంవత్సరాల ప్రాయంలో ఒకరోజు హిమాలయాల్లో ఉన్న మా గుహ బయట నిలుచుని ఉండగా చాలామంది మనుషులు సమీపిస్తుండడం చూశాను. వాళ్ళు నా దగ్గరకు సమీపించాక ఆ బృందము కార్యదర్శిని, భటులతో ఉన్న రాజకుమారుణ్ణి నేను గుర్తించాను.
ఆయన నన్ను సమీపించి అహంభావంతో, బ్రహ్మచారి, నేను మీ గురువుగారిని దర్శించడానికి వచ్చాను అన్నారు. అహంభావంతో స్వామి రామవారిని, బ్రహ్మచారి, నేను మీ గురువుగారిని దర్శించడానికి వచ్చాను అని ఆ రాజకుమారుడు అడిగారంట. అదే గొంతుకతో ఆయన్ని మీరు చూడలేరు అని జవాబిచ్చాను. ఆయన ఎవరో నీకు తెలుసా అని కార్యదర్శి అడిగారు. నాకేం ఖాతర్లేదు. ఈ గుహకు నేను సంరక్షకుడును, వెళ్ళిపోండి అని నేను జవాబిచ్చాను. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్నోసార్లు తిరిగి వచ్చారు, కానీ లాభం లేకపోయింది. ఎందుచేతనంటే నేను చాలా అరుదుగా మా గురువుగారిని చూడటానికి ఎవరినైనా అనుమతించేవాడిని. ఆయన నిశ్చలత్వానికి భంగం కలగకుండా కాపాడాలని నా కోరిక. గర్వాంధులను చూడటానికి మాకిష్టం లేదు. ఆయన ఆయన అప్రోచ్ అయ్యే విధానమే కొంచెం పొగరుగా మాట్లాడేసరికి స్వామి రామవారు ఆయన ఎన్నిసార్లు వచ్చినా కూడా అలో చేయలేదంట. కారణం ఇంకొకటి రీజన్ ఏం చెప్తున్నారంటే, గురువు గారి ధ్యాన సాధనకి ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఇక్కడ. ఎట్లాంటి ఆయన నిశ్చలత్వానికి భంగం కలగకుండా కాపాడాలనేది నా కోరిక అని చెప్తున్నారు. అట్లాగే గర్వాంధులను చూడటానికి మాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు. ఒక్కోసారి మా గురువుగారితో, ఈ ధనవంతులు ఎక్కడెక్కడి నుండి వస్తారు, మీరేమో వారిని చూడటానికి ఇష్టం లేదంటారు, ఇది బాగుందా అని అనేవాడిని. వారిని గురువుగారేమో ఇష్టం లేదని చెప్తారు, ఈ ధనవంతులేమో అదే పనిగా వస్తూ ఉంటారు, వాళ్ళను ప్రతిసారి తిప్పి పంపించడం అనేది స్వామి రామ వారి పెద్ద ప్రాబ్లం, అది పెద్ద టాస్క్ అయిపోయింది అనే ఉద్దేశంతో స్వామి రామ వారు గురువు గారిని అడుగుతున్నారంట, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా, మీరేమో వాళ్ళని చూడడానికి ఇష్టం లేదు అని అంటారు అని అడిగారంట. ఆయన చిరునవ్వు నవ్వి ఇలా జవాబిచ్చేవారు, నేను నాలోని స్నేహితునితో సంతోషంగా ఉన్నాను, నేను వాళ్ళని ఎందుకు చూడాలి, వీళ్ళు నిజమైన ఆపేక్షకులు కారు, వారికి ప్రాపంచిక విషయాలు కావాలి, ఒకరికి సంతానం కావాలి, మరొకరికి గొప్ప హోదా కావాలి, వారికి పారమార్థిక చింత లేదు, వాళ్ళని నన్నెందుకు చూడమంటావు, ఆఖరుకు రాజ్యమేలుతున్న రాజకుమారుడు నేను తన హోదాని రాజ్యమేలుతున్న రాజకుమారుడు నేను తన హోదాని ఖాతరు చెయ్యనని గుర్తించి తన ప్రవర్తన మార్చుకున్నారు. మరొకసారి వచ్చినప్పుడు నమ్రతతో, అయ్యా, నేను మీ గురువుగారిని చూడవచ్చా అని అడిగారు. అదే వ్యక్తి మళ్ళీ వచ్చినప్పుడు నమ్రతతో అడిగారంట, రిక్వెస్ట్ చేస్తూ, నేను మీ గురువుగారిని చూడొచ్చా అని. మా గురువుగారు నిశ్చలంగా కూర్చొని ఉన్న గుహలోకి ఆయన్ని తీసుకువెళ్ళాను. గురువుగారు నిశ్చలంగా కూర్చొని ఉన్న గుహలోకి ఆయన్ని తీసుకెళ్లాను. రాజకుమారుణ్ణి గురువుగారు ఉన్న గుహలోకి తీసుకెళ్లారంట ఫ్రెండ్స్. నమ్రతగా ఉండాలని, తన విదేశీ సంస్కృతి ప్రవర్తన చూపాలని ఆయనను అనుకున్నారు. అయ్యా, మీరు ఒంటరితనంలో ఉన్నట్లుగా ఉంది అని అన్నారు. నమ్రతగా ఉండాలని, తన విదేశీ సంస్కృతి ప్రవర్తన చూపాలని ఆయన అనుకున్నారు. అయ్యా, మీరు ఒంటరితనంగా ఉన్నట్లుగా ఉంది అని అన్నారంట. ఎవరు? ఆ రాకుమారుడు స్వామి రామవారి గురువుని. మా గురువు గారు, అవును, మీరు వచ్చారు కదా, మీరు రాకముందు నాలోని స్నేహితుని సహవాసంతో ఆనందిస్తున్నాను, మీరు వచ్చారు కాబట్టి ఒంటరివాడినయ్యాను అని అన్నారంట. అన్ని సహవాసాలలో స్వీయ సహవాసం అత్యుత్తమమైనది అన్నది సత్యం. తనలోని సత్యమగు ఆత్మ రియల్ సెల్ఫ్. తనతో ఆనందించడం నేర్చుకునేవారు ఎప్పటికీ ఒంటరివారు కారు. మనలను ఒంటరులను చేసేది ఎవరు? మనని తెలుసునని ప్రేమిస్తున్నామనేవారు మనలను ఒంటరివానిగా చేస్తారు. మనని తెలుసని ప్రేమిస్తున్నామనేవారు నిజంగా మనల్ని ఒంటరి వారులని చేస్తారు అంటున్నారు. మనల్ని ప్రేమిస్తున్న వారు మనకు ఒంటరితనం కలుగజేసి వాళ్ళ మీద ఆధారపడేటట్టు చేస్తారు. మనలోని శాశ్వతమైన మిత్రుణ్ణి మర్చిపోతున్నాము. రియల్ సెల్ఫ్ని తెలుసుకోవడం నేర్చుకున్నప్పుడు బాహ్యమైన వాటి మీద మనం ఆధారపడం.
బాహ్య బంధుత్వాల మీద ఆధారపడటం అనే అవివేకంను పాల పారద్రోలవలసిన అవసరం ఉన్నది. బంధుత్వము, జీవితము ఒకే అర్థము కలవి, విడదీయలేనివి. లోపలి మిత్రుణ్ణి తెలుసుకున్నవారు అందరినీ ప్రేమిస్తారు, ఇతరుల మీద ఆధారపడరు. వాళ్ళు ఎప్పుడూ ఒంటరివారు కారు. మనల్ని ప్రేమించేవారు, మన మనకి దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని మన వాళ్ళ వల్లనే మనం ఒంటరితనం ఫీల్ అవుతామంట. అంటే వాళ్ళ గురించి మనం పనులు చేస్తూ వాళ్ళ మీద ఫోకస్ పెడతాం. మన మన లోపలికి మనం ప్రయాణం చేయడం అనేది వాళ్ళ వల్ల పక్కకు జరుగుతుంది. కాబట్టి మనం ఒంటరితనం ఎప్పుడైతే మనం ఆత్మతోటి అంతరంగంలోకి మనము అనుసంధానం అవ్వకుండా ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళమైపోయినట్టే అంటున్నారు. ఒంటరితనము ఒక జబ్బు. ఒంటరిగా సంతోషంగా ఉండటం అంటే అర్థం సత్యం యొక్క నిశ్చల సహచర్యము, నిరంతర జాగరూకతను ఆనందించడమని. ఇది తెలుసుకున్న తర్వాత రాకుమారుడు సౌధానికి వెళ్ళిపోయి ఈ బోధనలపై లోతుగా ఆలోచించారు. అప్పటి నుండి ధ్యానం చేయటం అభ్యసించారు. తన స్వయంకృతమైన ఒంటరితనమనే బాధ నుండి విముక్తుడై జీవితాన్ని అనుభవించవచ్చునన్న సత్యాన్ని త్వరలో గుర్తించారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత రాజకుమారుడు ధ్యాన సాధన మొదలుపెట్టి సత్యాన్ని తెలుసుకొని ఒంటరితనం అనే బాధ నుంచి విముక్తుడయ్యాడంట ఫ్రెండ్స్. ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. ఎవరైనా ఏదైనా యాడ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు ఫ్రెండ్స్.